చాలామంది క్రైస్తవ భక్తులుగా చలామణి అవుతున్న వారి యొక్క మాటలు ఎట్లా ఉంటాయంటే, వారి మాటలు ఏమండి ఆ యొక్క వెన్నలాగా ఉంటాయి, అంత సాఫ్ట్గా కోటెడ్గా ఉంటాయి. కానీ వారి జీవితాన్ని గమనించినప్పుడు వెన్నలేని పాల వంటి జీవితాన్ని వారు కలిగి ఉంటారు. చాలామంది క్రైస్తవ భక్తిని మనం గమనించినప్పుడు వారు వెన్న మాటలు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. వారి భాష, వారి టెర్మినాలజీ, పదజాలము, వారి యొక్క పాటలు, వారి యొక్క మాటలు, ప్రసంగాలు, లేకపోతే ప్రార్థనలు చేసేటప్పుడు అవి ఎలా ఉంటాయంటే చాలా వెన్న ఎంత బాగుంటుందో అంత బాగుంటాయి. కానీ వారిని ప్రాక్టికల్గా చూసినప్పుడు వెన్నలేని పాల వంటి జీవితాలలాగా జీవిస్తారు. వెన్నలేని పాలల్లో వచ్చేటువంటి ఉపయోగం ఏమీ లేదు కదా. సో ఇక్కడ భక్తుడు దాని గురించే రాస్తా ఉన్నాడు. వారు పైకి భక్తిగా ఉంటారు, కానీ వారిని అబ్జర్వ్ చేస్తే ఆ భక్తికి సంబంధించిన క్రియలేవి కూడా వాళ్ళలో కనిపించవు అని అంటాడు.